స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే మనము ప్రీవియస్ క్లాస్లో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చెప్పుకున్నాము. ఈరోజు ఒక ప్రాబ్లమ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ని మనం చేస్తామమ్మా. ఇగో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాబ్లం ఇక్కడ నేను రాస్తున్నాను, చూడండి పిల్లలు చూడండి. ఇక్కడ రాసుకున్నటువంటిది ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని సొల్యూషన్ చేస్తాం. సొల్యూషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి పిల్లలు, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయాలి అని అంటే మనము ఒక ఫార్మాట్లో దాన్ని చేయాల్సి ఉంటుంది. అదే దానికి సంబంధించిన ఫార్మాట్ ఇగో ఇక్కడ రాస్తున్నామా. ఇలా పర్టికులర్స్, టోటల్ రాస్తూ ఇక్కడ చూడండి, టైటిల్ అనేటువంటిది దీనికి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే గుర్తుంచుకోండి పిల్లలు, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటిది మనం తయారు చేస్తున్నాము అంటే ఒక నిర్ణీతమైనటువంటి తేదీకి మాత్రమే తయారు చేస్తాం. చూడండి పిల్లలు, ఒక ప్రత్యేకమైనటువంటి రోజుకే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ అనేటువంటిది మనం క్లియర్గా ఈ టైటిల్లో మెన్షన్ చేయాలి. సార్ మరి ప్రాబ్లంలో డేట్ ఇవ్వకపోతే విడిచిపెట్టేయండి. డేట్ ఇవ్వకపోతే మనకు సమస్య లేదు. డేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అనేటువంటి దీన్ని మనము ఒక ప్రత్యేకమైనటువంటి రోజుకి తయారు చేస్తాం. కాబట్టి ఆ డేట్ అనేటువంటిది మన టైటిల్లోనే రాయాలి. ఎలా రాస్తామంటే చూడండి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ అంటూ ఎవరి పుస్తకాల్లో అది తయారు చేస్తున్నామో వాళ్ళ పేరు, ఇది ఏ కాలానికి ఏ రోజుకి తయారు చేస్తున్నామో యాజ్ ఆన్ 31st December 2021. అర్థమవుతుందా లేదా? అంటే ఈ రోజుకి మాత్రమే మనం తయారు చేస్తున్నాం. ఈ రోజు వరకు జరిగిన వాటి వివరాలను మాత్రమే మనం తీసుకొని ప్రాబ్లం చేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, ఈ నమూనాలో మనం ఫస్ట్ రాయాల్సినటువంటిది మనకి ఇక్కడ ఇవ్వబడింది. చూడండి పిల్లలు చూడండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ 31st December 2021 ఈజ్ ₹58,000. ఇది మనకి ఇవ్వబడినటువంటి మొదటి సెంటెన్స్. దీని అర్థం ఏంటంటే, క్యాష్ బుక్ బ్యాలెన్స్ నగదు పుస్తకం ప్రకారం నిల్వ 31/12/2021 నాటికి నగదు పుస్తకం ప్రకారం అన్నడా లేదమ్మా. కాబట్టి మనము ఆ ఫస్ట్ సెంటెన్స్ ని మనం ఈ బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిలో మొదటిగా రాసుకోవాలి. చూసుకోండి అక్కడ, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ మనకి ఎంత ఇవ్వబడిందమ్మా? 50. చూడండి, ఇది అవుటర్ లో రాసుకోవాలి. ఇదిగో 58,000 రాసుకున్నాం. ఓకేనమ్మా. ఇక్కడ నుంచి మనము అంటే మనకి ఇవ్వబడినటువంటి ఇది ఆధారం. ఈ ఆధారాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిని మనము తయారు చేయాలి. మరి ఇక్కడ చూడండి పిల్లలు, మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిలో మనకి ఇవ్వబడినటువంటి ఆధారాన్ని ఆధారంగా చేసుకొని రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. దాంట్లో చూడండి, ఇప్పుడు ఏదైతే మనం రాసామో దాన్ని నగదు పుస్తకము, పాస్బుక్ అనేటువంటి ఇవి రఫ్ డ్రాఫ్ట్స్ దీంట్లో పోస్ట్ చేస్తూ మనం సొల్యూషన్ చేయాల్సి ఉంటుందమ్మా. మరి ఇక్కడ చూడండి పిల్లలు, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ నిల్వ అన్నాడు కదా. మరి కాబట్టి నగదు పుస్తకం ప్రకారం అన్నాం కాబట్టి నగదు పుస్తకాన్ని ముందు తెరిచాము. దీని ప్రకారం నిల్వ ఉందని అన్నాడు. ఇదిగో డెబిట్ సైడ్ 58,000 వేసాం. ఎందుకు వేసాం తెలుసా పిల్లలు? మన డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి. ఓకేనా? ఆ విషయము మన క్యాష్ బుక్ అనేది చెప్తుంది. చూడండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్, మన క్యాష్ బుక్ నగదు పుస్తకంలో నిల్వ ఎంత ఉంది? 58,000 రూపాయలు బ్యాంక్ లో ఉన్నట్టు చూపిస్తుంది మన క్యాష్ బుక్. కాబట్టి క్యాష్ బుక్ లో మన డబ్బులు బ్యాంక్ లో ఉంటే క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ కదమ్మా, డెబిట్ సైడే కదా, డెబిట్ సైడ్ రాస్తున్నాం. ఓకే పిల్లలు, ఇదిగో డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ రాస్తున్నాం. ఓకే పిల్లలు చూడండి, నగదు పుస్తకంలో డెబిట్ నిల్వ అయితే పాస్బుక్ లో ఏ నిల్వ అవుతుంది? క్రెడిట్. ఓకే పిల్లలు, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను. పిల్లలు చూసుకోండి, ఇది కరెక్ట్ గా రాయగలిగితే రిమైనింగ్ అంతా పోస్ట్ చేస్తే చాలు, సొల్యూషన్ వచ్చేస్తుంది.
మనకి ఇవ్వబడినటువంటి మొదటి పాయింట్ ని ఇలా రాసుకోవాలి. ఇది బేస్, ఇది బేస్. ఇక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ చేసుకొని వెళ్దాం. నీట్ వినండి, అర్థం చేసుకోండి. ఓకే పిల్లలు చూద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, చెక్స్ అమౌంటింగ్ 25,000 issued on 25th December 2021. మళ్ళీ చదువుతాను, నీట్ వినండి. చెక్స్ అమౌంటింగ్ 25,000 issued on 25th December 2021. అంటే డిసెంబర్ 25న మనమంట చూడండి పిల్లలు 25,000 రూపాయల చెక్కుల్ని ఇష్యూ చేసాం, జారీ చేసాం. మీకు నేను చెప్పాను, గుర్తుంది కదా పిల్లలు? మళ్ళీ గుర్తు చేసుకోండి. ఇక్కడ మనము ఈ లెక్క చేసేటప్పుడు 3 క్వశ్చన్లు వేసుకుంటే చాలు. 3 క్వశ్చన్లు వేసుకుంటే చాలు. ఆ 3 క్వశ్చన్లు కూడా సమాధానాలే మనం ఇక్కడ దీని ఆన్సర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకోండి. చెక్స్ ఇష్యూడ్ అంటే చెక్కులు జారీ చేసాం కదా. ఎవరు చేశారు ఈ పని? మనం చేసాం. వెరీ గుడ్ పిల్లలు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఎవరు చేశారు ఆ పని? మనం చేసాం కదమ్మా. మనము చేసిన పనిని ఏ పుస్తకాల్లో రాస్తాము? వెరీ గుడ్ పిల్లలు. మన పుస్తకమైనటువంటి క్యాష్ బుక్ లో రాసుకుంటాం. ఓకేనమ్మా. మరి జారీ చేసిన చెక్కులు, జారీ చేసామంటే చెక్కులు ఇచ్చాం కదా, చెల్లింపులు కదా. చెల్లింపులు అనేవి క్యాష్ బుక్ లో ఎటువైపు రాయాలి? ఇటు సైడ్ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. క్రెడిట్ సైడ్ రాస్తాం. వెరీ గుడ్. 25,000 గుర్తుంచుకోండి అమ్మా. ఇప్పుడు ఎక్కడ వరకు రాసాం? ఎప్పుడు? డిసెంబర్ 25th 2021కి మనం చెక్కులు ఇచ్చేసాం. అయితే చూడండి పిల్లలు, అయితే చూడండి, వర్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఆ చెక్కులంట చూడండి, నెక్స్ట్ ఇయర్ 5వ తేదీ 5th January 2022కి వాడట తీసుకెళ్ళాడట. ఇప్పుడు కథ చెప్తాను వినండి. మనము 25 డిసెంబర్న మనం చెక్కులు ఇచ్చాము మన బాకీ ఉన్న వాళ్ళకి. ఆ చెక్కులు ఇచ్చిన వెంటనే మన పుస్తకాల్లో రాస్తాము. ఇదిగో రాసుకున్నాం. అయితే ఆ చెక్కులు తీసుకున్న వ్యక్తి బ్యాంక్ గట 5/1/2022 బ్యాంక్ తీసుకెళ్ళాడు. మనం బిఆర్ఎస్ ఎప్పుడు తయారు చేస్తున్నాము? 31/12/2000. అమ్మా జస్ట్ రెస్పాండ్ అవ్వండి, మీకు ఏం కష్టపెట్టట్లేదు. నేను క్లాసే చెప్తాను కానీ ఇన్వాల్వ్ చేస్తాను. మనము 31/12/2021కి బిఆర్ఎస్ తయారు చేస్తాను. అయితే మనం 25 ఇచ్చిన చెక్కులు ఈ రోజులో వాడు బ్యాంక్కి తీసుకెళ్ళాడా? ఎందుకు? వాడు ఎప్పుడు తీసుకెళ్ళాడు? జనవరిలో తీసుకెళ్ళాడు. జనవరి 5వ తేదీని తీసుకెళ్ళాడు. కదా, అర్థమవుతుందా లేదా? మరి జనవరి 5ను తీసుకెళ్తే డిసెంబర్ 31కి బ్యాంకులో అమౌంట్ పడి ఉంటుందా? పడదు. ఎందుకు? బ్యాంకులో అమౌంట్ ఎప్పుడు పడుతుంది? 5/1 నాడు తీసుకెళ్తే ఆ డబ్బులు బ్యాంక్ వాడు వస్తాడు. అప్పుడు మన అకౌంట్లో కట్ అవుతుంది. అంతవరకు మన అకౌంట్లో కట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఇది పోస్టింగ్ కంప్లీట్. చూస్తే మూడో క్వశ్చన్ అమ్మా, బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. చూడండి వాళ్ళు, బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? ఎంత? 33,000. ఓకే పిల్లలు, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 50. వెరీ గుడ్ పిల్లలు. ఇది మనం అనుసరిస్తున్నటువంటి ఫస్ట్ మెథడ్. అంటే ఈ బ్యాంక్ నిల్వలకు సంబంధపట్టేటువంటి ఈ చాప్టర్లో మొదటి మెథడ్ అనుకూల నిల్వ. అంటే క్యాష్ బుక్లో డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి అనుకూల నిల్వ, అదే ఫేవరబుల్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, నీట్గా అంటాం. మనకి ఆడిచ్చిన క్లూయే క్యాష్ బుక్ బ్యాలెన్స్ అన్నాడు కదా. నగదు పుస్తకమే కదమ్మా మనకు ఆధారము. కాబట్టి దీని తలపైన 2 గీతలు గీస్తే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడే చూడాలి, ఈ బుక్కే చూడాలి. మనకు గుర్తు చేస్తుంది ఈ గీతలు. ఇప్పుడు చూడండి, ఎక్కడ నిల్వ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఈ రెండే కంపేర్ చేయండి. ఈ రెండే ఇక్కడ నిల్వ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది కదమ్మా. తక్కువ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఒక పిల్లలు ఇంకో ఇక్కడ రాస్తున్నాను, యాడ్ అని రాశాను. ఓకే పిల్లలు, దీంట్లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? పాయింట్ అంటే ఇది యాజ్ ది చూడండి, చెక్స్ అమౌంటింగ్ ఇష్యూడ్ బట్ నాట్ కలెక్టెడ్ కదా. సేమ్ ఇలా రాసుకుంటాను, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ కలెక్టెడ్. But not collected, but not payment. అమ్మాయి పాయింట్ అర్థమైంది కదా? నీటి వినండి. మనం చెక్కులు 25వ తేదీన బ్యాంకులో వేసాం. అంటే చెక్కులు 25వ తేదీన ఒక కస్టమర్కి ఇచ్చిస్తాం. అడిగి డబ్బులు బాకీ చెక్కులు ఇచ్చాం.
ఆడ చెక్కులు పట్టుకొని ఎప్పుడు వెళ్ళాడు బ్యాంక్కి? 5వ తేదీకి వెళ్ళాడు. జనవరి 5వ తేదీకి వెళ్ళాడు. మనం 25వ తేదీని చెక్కులు ఇస్తే వాడు ఎప్పుడు తీసుకెళ్ళాడు? జనవరి 25కి తీసుకెళ్ళాడు. మనం ఇచ్చిన రోజు మన బుక్లో రాసుకుంటామా? రాసుకుంటాం. మరి వాడు డిసెంబర్ 31 వాడు బ్యాంక్కి తీసుకెళ్ళలేదు కదా. అర్థమవుతుందా లేదా? ఎప్పుడు తీసుకెళ్ళాడు? జనవరి 5 కదా. జనవరి 5 తీసుకెళ్ళాడు అంటే డిసెంబర్ 31 తీసుకెళ్ళి ఉంటాడా? తీసుకెళ్ళకపోతే పాస్బుక్లో ఎంట్రీ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇక్కడ బ్యాలెన్స్ అనేది తగ్గదు. ఓకేనమ్మా? కాబట్టి మనం చూస్తున్నటువంటిది ఇది క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి ఇక్కడ నిల్వ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ పాయింట్లో ఒకటి రాసుకున్నాము. అదే వచ్చేసి ఏంటంటే 25,000. ఓకేనమ్మా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూడండి పిల్లలు. రెండో పాయింట్ ఒకసారి అర్థం చేయండి. రెండో పాయింట్ చూడండి. జస్ట్ ఈ డేట్ల వల్ల కొంచెం టైం టేకన్ ఉంటుంది. ఏ చెక్ ఫర్ 20,000 డిపాజిటెడ్ ఆన్ 21st December 2021 was collected on 8th January 2022. పిల్లలు దీని అర్థం ఏంటంటే 21 డిసెంబర్లో మనం చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఎవరు ఈ పని చేశారు? మనం చేసాం. మనం చేసిన పని మన బుక్లో రాసుకుంటామా? మనం బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేసాము అంటే క్యాష్ బుక్లో ఎటువైపు? క్రెడిటా డెబిటా? మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే వసూళ్ళా చెల్లింపులా? వసూలు కదా. మనం చెక్కులు ఇచ్చేదే మన అకౌంట్ కలెక్ట్ చేయండి అని చెప్తాం కదా, మన డబ్బులు కలెక్ట్ చేయమని. కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి. అర్థమవుతుంది పిల్లలు? గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. మనం చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేసాము అని అంటే ఆ చెక్కులు క్యాష్ చేసి నా అకౌంట్లో డబ్బులు ఇవ్వనే కదా చెప్పడం, అంతే కదా. మరి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్స్ అమౌంట్ చెక్ ఫర్ 20,000 డిపాజిటెడ్ అన్నారు కదా. డిపాజిట్ చేస్తే బ్యాంకులో డిపాజిట్ చేస్తే నగదు పుస్తకంలో డెబిట్ డిపాజిట్ చేస్తాం. ఎప్పుడు? 21 డిసెంబర్లో నమోదు చేస్తాం. అంటే మనం డిపాజిట్ చేస్తాము, మన పుస్తకంలో రాసుకున్నాం. అయితే బ్యాంక్ వాడట ఆ చెక్కులు ఎప్పుడు కలెక్ట్ చేశారు తెలిసిన అమౌంట్? కస్టమర్ చెప్పాను కదా ఎలా కలెక్ట్ చేస్తారు. అర్థమైంది కదా? నేను ఇంతకుముందు చెప్పింది గుర్తుందా లేదా? అంటే మనం ఈరోజు చెక్కులు వేసిన వెంటనే మన అకౌంట్లో డబ్బులు వేసాడు. ఆ ఎవరైతే చెక్ ఇచ్చాడో ఆడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయితే మన అకౌంట్లో డబ్బులు పడతాయి. మరి అలా పడేటప్పుడు ఆ చెక్కులు ఎప్పుడు కలెక్షన్ చేశారు? జనవరి 8 కలెక్ట్ చేశారంటే డిసెంబర్ 31 కలెక్ట్ అయ్యి ఉంటుందా? అవ్వదు కదా. అవ్వకపోయినప్పుడు ఇక్కడ అమౌంట్ వస్తుందా? రాదు. ఇప్పుడు చూస్తే మూడో క్వశ్చన్. ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేస్తే 78,000, ఇక్కడేమో 58,000. ఓకే పిల్లలు, ఇప్పుడు మనకు ఆధార్ మీద ఏదైనా గ్యాప్ ఉన్నాయా లేవా? ఎక్కడ నిల్వ ఎక్కువ ఉందో తక్కువ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? లెస్ చేయాలి. ఓకే పిల్లలు, ఇదిగో లెస్ ఇక్కడ రాస్తాను చూడండి అమ్మా. ఓకే, లెస్ లో ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఏంటది? చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. అంతే కదండి. డిసెంబర్ 31 కలెక్ట్ చేయలేదు. కలెక్షన్ ఎప్పుడైంది? జనవరి 8 అయిందంటే ఈ రోజు అవ్వకపోయినట్టే కదా. ఈ రోజు అవ్వలేదంటే ఇక్కడ అమౌంట్ పడదు, ఈ పాస్బుక్ లో పడదు. మనం రాసినంత మాత్రం బ్యాంక్ వాడు రాయడు కదా, అది కలెక్ట్ చేసిన తర్వాత కదా మన అకౌంట్ లో రాస్తాడు. కాబట్టి ఇక్కడ రాస్తామమ్మా. అమౌంట్ ఎంత? 20,000. ఓకే పిల్లలు చూడండి, ఇది రాస్తాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. పిల్లలు ఈ చాప్టర్లో ఇంచుమించు ఎక్కువగా రిపీట్ అయినటువంటి ప్రతి ప్రాబ్లంలో రిపీట్ అయినవన్నీ కూడా ట్రేస్ చేసుకొని నేను ఈ ప్రాబ్లం రెడీ చేసుకున్నాను. ఇవి మీరు చదువుకుంటే బీఆర్ఎస్లో ఇంచుమించు ఆల్మోస్ట్ పాయింట్స్ అన్ని కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి, ఈ ప్రాబ్లంలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ చూడండి అమ్మా. థర్డ్ ఫోర్త్ చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఆన్ నైనా ఇక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1,500 was collected and credited by bank. It was not entered in cash book. దీని కాన్సెప్ట్ నేను నీట్గా అండి. పెట్టుబడులపై 1,500 రూపాయలు వడ్డీ
పెట్టుబడులపై 1500 రూపాయలు వడ్డీ బ్యాంకు వాడు కలెక్ట్ చేశాడట. కలెక్ట్ చేసేసి మన పాస్బుక్లో క్రెడిట్ చేశాడు. మన పాస్బుక్లో ఏం చేశాడు? ఆయన క్రెడిట్ చేశాడు. ఈ విషయము క్యాష్ బుక్లో రాయలేదు. అదే చెప్తున్నాడు. ఏం రాశాడు? ఇట్ వాజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అని చెప్తున్నాడు. అంటే క్యాష్ బుక్లో లేదు. క్వశ్చన్ వేస్తానా? అర్థమైందా లేదా? ఈ పని ఎవరు చేశారు? బ్యాంక్ వాడు చేశారు. కాబట్టి బ్యాంక్ వాడు బుక్ ఏది? పాస్బుక్. ఒక పిల్లలు ఇక్కడ వరకు వచ్చాం. మరి బ్యాంకు వాడు వసూలు చేసినటువంటి పెట్టుబడులపై వడ్డీ మనకి ఆదాయమా? వసూలు చేశాడన్నా కదా, మనకి ఆదాయమా ఖర్చా? అంతే కదా. బ్యాంక్ వాడు కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసింది మనకు ఆదాయం. వెరీ గుడ్ పిల్లలు. ఆదాయం. ఈ ఆదాయాన్ని మన పాస్బుక్లో ఎటువైపు ఎంటర్ చేస్తాం? క్రెడిట్ సైడ్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఇదిగో 1500 రాస్తాం. ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా, క్రెడిట్ చేశాడని చెప్పాడు కదా. చూడండి అండ్ క్రెడిటెడ్ బై బ్యాంక్. క్రెడిటెడ్ అండ్ క్లారిటీ క్రెడిట్ చేశాడని చెప్పాడా? మనం క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు పోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నగదు పుస్తకంలో దాన్ని నమోదు చేయలేదు అన్నట్టు మనం చేయలేదు. ఇప్పుడు చూస్తే ఎంతైనా 58,000 ఇక్కడ బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత? 59,500 ఇక్కడ బ్యాలెన్స్. ఓకే పిల్లలు, చూడండి అయినా వివరాలు తెలుసుకొని పోస్ట్ చేస్తే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ పోస్ట్ చేయడంలో తప్పు చేస్తే మనం తప్పు చేసింది. జస్ట్ మీరు 4 లెక్కలు ఎక్కువగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఏం కష్టమైతే కాదు. ఇప్పుడు ఆధార్ మీదనా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నిల్వ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి. ఈ రెండే ఇక్కడ కంపేర్ చేయండి. ఈక్వల్స్ పెట్టిన దగ్గర కంపేర్ చేయండి. ఇక్కడ నిల్వ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకేనా? ఏంటిదంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ credited in passbook. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ రాసేసి ఎంత అమౌంట్ అబ్బా? 1500. ఓకేనా? పాయింట్ కంప్లీట్ రాసి చూడండి. నెక్స్ట్ చూడండి. సరే నీట్ వినండి, మీరే చెప్పాలి. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ అవర్ బ్యాంక్ 1200. కదా అర్థమైందా? క్వశ్చన్ చెప్తాను చూడండి. మనకు బాకీ ఉన్న కస్టమర్ అట తిన్నగెళ్ళి మన అకౌంట్లో డబ్బులు వేసాడు. మనకి బాకీ ఉన్న ఒక కస్టమరు ఓకేనమ్మా మన అకౌంట్లో డబ్బులు వేసాడు. జరిగింది కదా. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మనము 3 క్వశ్చన్ల ద్వారా పరిష్కరిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దీంట్లో ఈ వ్యవహారాన్ని ఎవరు రాసి ఉంటారు? మనమా బ్యాంక్ వాడు? బ్యాంక్ వాడు రాసి ఉంటాడు. కాబట్టి బ్యాంక్ వాడు బుక్ ఎక్కడ? పాస్బుక్ వరకు వచ్చాం. మరి మన అకౌంట్ లో డబ్బులు వేస్తే పాస్బుక్ లో క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా? పాస్బుక్ లో ఎట్ అవుతుందమ్మా? క్రెడిట్ అవుతుంది. వెరీ గుడ్ పిల్లలు. 1200 క్రెడిట్ చేస్తాం. చెప్పింది అర్థమవుతుంది కదా. అంటే ఒక కస్టమర్ చిన్నగా మన అకౌంట్ లో డబ్బులు వేసాడంటే ఇదిగో మన అకౌంట్ లో డబ్బులు వేస్తే బ్యాంక్ వాడే ఎంటర్ చేస్తాడు కాబట్టి పాస్బుక్ లో రాస్తాడు. మన అకౌంట్ లో డబ్బులు అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి నిల్వ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు పోస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పటిలాగే మనం చేయాల్సింది. ఇక్కడ బ్యాలెన్స్ ఎంతమ్మా? 58,000 కదా. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత? 59,200. ఆధారం ఏది? క్యాష్ బుక్. అయినా తలపై 2 గీతలు ఉన్నాయంటే ఇదే మనం బేస్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రమే చూడండి. ఈ క్యాష్ బుక్ ప్రకారం నిల్వ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చూడండి, ఈ రెండు చూడండి. తక్కువ ఉంది కదైనా. తక్కువ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి కదమ్మా. ఇదిగో రాస్తాను. డైరెక్ట్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. పీపీ ఓన్లీ అని రాశారు కదా. పాస్బుక్ ఓన్లీ అని రాసేసి ఎంతది? 1200 రాస్తాను. ఓకే పిల్లలు, ఇది కంప్లీట్. చిన్నగా మీరు కొంచెము
పాయింట్ అర్థం చేసుకొని పోస్ట్ చేసినంత వరకు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇది మీరు చెప్పాలి. నేను బ్యాంక్ ఛార్జెస్ 200, బ్యాంక్ ఛార్జెస్ 200, ఇన్సూరెన్స్ ప్రీమియం 300 హ్యాస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. అది చాలా క్లారిటీగా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తాను చూడండి. బ్యాంక్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ రెండు కూడా అంటారా బ్యాంకు వాడు ఛార్జ్ చేశాడు. ఈ రెండు కూడాని పాస్బుక్ లో డెబిట్ సైడే రాశాడు అని చెప్తున్నాడు. ఆడే చెప్తున్నాడు కదా, మనకు కూడా పాస్బుక్ లో డెబిట్ సైడ్ రాసేస్తే సరిపోతుందా లేదా? పాస్బుక్ లో డెబిట్ సైడ్ చేశాడు రాశాడని చెప్తున్నాడా లేదా? ఇక్కడ చూడండి ఏమన్నాడు, బ్యాంక్ ఛార్జెస్ 200, ఇన్సూరెన్స్ ప్రీమియం 300 హ్యాస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. పాస్బుక్ లో డెబిట్ సైడ్ మాత్రమే చేయబడింది. ఎంతంత? 200, 300 అంతే కదండి. డెబిట్ చేస్తున్నామని వాడే చెప్తాడు. మరి ఇక్కడ చేస్తున్నామంటే ఇక్కడ చేయలేదు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇక్కడ బ్యాలెన్స్ ఎంత? ఇక్కడేం ఎఫెక్ట్ ఉంటుంది కదా 58,000. కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 57,500. ఎందుకంటే ఆపోజిట్ ఉంటే మైనస్, కాబట్టి 57,500. మనకు ఆధారం ఏది? క్యాష్ బుక్. ఇక్కడ నేను ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఎంత తగ్గించాలి? 500. ఓకేనా? ఇదిగో లెస్ బ్యాంక్ చార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, డెబిటెడ్ ఇన్ పీవీ. చూడండి, బ్యాంక్ చార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం డెబిటెడ్ ఇన్ పీవీ అంటే పాస్బుక్. ఓకేనా? అని రాసి అది 500. ఓకే. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ చూసుకోండి పిల్లలు. ఏ చెక్ వర్త్, నేను నీటి వినండి, ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఏ చెక్ వర్త్ 6,000 rupees ఎంటర్డ్ ఇన్ డెబిట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ ట్వైస్. ట్వైస్ అంటే 2 సార్లు. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇది మనకి ఈజీ, ఆడే ప్రూవ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఏ చెక్ వర్త్ 6,000 rupees ఎంటర్డ్ ఇన్ డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ ట్వైస్ అంటే 2 సార్లు. ఇదిగో ఒక చెక్కుని పిల్లలు 6,000 ఇక్కడ డెబిట్ చేయాలి, కానీ వీడు 2 సార్లు రాస్తాడు. అర్థమవుతుందా లేదా? అంటే ఒకసారి రాయాల్సిందే 2 సార్లు రాస్తాడు. లాజిక్ అర్థమవుతుందా? ఇక్కడ 2 సార్లు రాస్తాడు అని అంటే అదే కదా తప్పు. ఒకసారి రాయాలి, 2 సార్లు రాస్తాడు అని అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఏదైతే చెక్ ఉందో ఆ చెక్కు 2 సార్లు రాయబడింది కాబట్టి 2 సార్లు రాశాడు అని అంటే ఒకసారి ఎక్స్ట్రా రాసినట్టు. చూడండి పిల్లలు, ఒకసారి ఎక్స్ట్రా రాశాడంటే దాని అర్థం ఏంటి? పాస్బుక్ లో కూడా ఒక 6,000 పడి ఉంటుంది కదా దాని అర్థము. చూడండి, ఇది అయిపోతే ఎక్స్ట్రా రాసింది ఎంత? 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నట్టు. మరి 6,000 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది అని అనుకుంటే, వినండి, 6,000 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే, ఇక్కడ బ్యాలెన్స్ చూడండి పిల్లలు, బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 6,000 రూపాయలు అదనంగా ఉంటుంది. ఇక్కడ ఉండాల్సింది ఉండదు. అంటే ఇది ఉంటుందమ్మా, ఈ బ్యాలెన్స్ తో చెక్ చేసుకోకండి. 6,000 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అని అంటే మనకు తెలిసిపోతుంది కదా. ఎక్స్ట్రా 6,000 ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. అదే ఇక్కడ రాసుకోవాలి. మీరు చెప్తాను వినండి పిల్లలు, గుర్తుంచుకోండి. బ్యాంక్ చూడమ్మా, నగదు పుస్తకంలో 2 సార్లు తప్పుగా నమోదైనటువంటి ఒక చెక్కు విలువ 6,000 రూపాయలు. నగదు పుస్తకంలో 2 సార్లు తప్పుగా నమోదైంది. 2 సార్లు తప్పుగా అంటే 2 తప్పు కాదు, ఒకసారి రాయాల్సిన ప్లేస్లో ఇంకోసారి ఎక్స్ట్రా రాస్తాం. ఆ ఎక్స్ట్రా రాసిందే తప్పు. ఆ ఎక్స్ట్రా రాసింది ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుందా కనిపించదా? అదే అదనంగా 6,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నట్టు చూపించుకోవాలి. ఇక్కడ మీకు మనకి క్లారిటీ ఇచ్చాడు కదా, ఇక్కడే 6,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే మనం దాన్ని ఏం చేయాలి? తగ్గించేయాలి. అదే లెస్ వైపు రాసుకోవాలి. అంతే లాజిక్.
క్యాష్ బుక్ ప్రైస్. ఓకేనమ్మా, ఎంతది? ఇవన్నీ ఇంచుమించు మీకు కష్టంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో ఒక్కొక్కటి తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ తయారు చేస్తాను. ఎందుకంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఇచ్చిన ఏ ప్రాబ్లం అయినా కానీ వీరికంటే వేరే ఉండదు. అంటే ఏ లెక్కల్లోనైనా ఇందులో ఒక్కొక్క పాయింట్ అలాగే ఎంటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, నీట్గా క్యాష్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నీట్గా అర్థం చేసుకోండి. క్యాష్ బుక్ డెబిట్ కాలం బావర్ కాస్టెడ్ 500. క్యాష్ బుక్ డెబిట్ కాలం బావర్ కాస్టెడ్ 500. నేను ఇది నీట్గా వింటే కానీ అర్థమవుతుంది. వినరు. క్యాష్ బుక్ డెబిట్ కాలం అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఒక 5,000 రూపాయలు అంట ఎక్స్ట్రా కలిగిస్తున్నాం. ఓవర్ కాస్టెడ్ అంటే ఏంటంటే అదనంగా మనము ఎక్కువగా కలిపాను అర్థం. పిల్లలు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు చూడండమ్మా, ఒక పుస్తకం ఇచ్చాను నేను, ఒక ఖాతా పుస్తకం ఇచ్చాను. మన కిరాణా షాప్ దగ్గర అరువు పెట్టాము, ఒక ఖాతా పుస్తకం. నేను వినండి, ఒక ఖాతా పుస్తకం ఇచ్చాను. ఈ పేజీలలో నిండిపోయాయి. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చి ఈ పేజ్ టోటల్ వేయరా నాయన, ఈ పేజీ టోటల్ వేయరా నాయన అని అడిగింది కదా, అర్థమవుతుందా లేదా? అలా అడిగినప్పుడు ఈ పేజీలో 1000 రూపాయలు టోటల్, కానీ నువ్వేం చేసావు తెలిసిన 1200 వేస్తావు టోటల్ కదా, అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? 1000 రూపాయలు టోటల్ నువ్వు ఓవర్ఫ్లోలో ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా కల్పిస్తావు. అర్థమవుతుందా? ఆ విధంగా అయితే ఖర్చు ఎక్కువైపోతుందా, ఖర్చు కనిపించిపోతుందా లేదా? మనం తీసుకున్నది ఆ దగ్గర అరువు తీసుకుంది 1000 రూపాయలు ఈ పేజ్లో, కానీ నువ్వు చేసిన తప్పు వల్ల ఏమవుతుంది, 200 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు కనిపిస్తుందా లేదా? అలాగే ఇక్కడికి వచ్చేది. నగదు పుస్తకంలో డెబిట్ సైడ్ ఉండేవన్నీ కూడా ఏ నెలలు ఉంటాయమ్మా? 3 వరుసల నగదు చిట్టా డిస్కస్ చేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, నగదు పుస్తకం డెబిట్ సైడ్ ఎలాంటివి రాస్తాం? నగదు పుస్తకంలో డెబిట్ సైడ్ రాసేవి ఎలాంటివి రాస్తాము? అన్ని రకాలైనటువంటి నగదు మరియు బ్యాంక్ వసూలు రాస్తాం. వసూలు రాసేటప్పుడు ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే చూడండి పిల్లలు, ఈ సెంటెన్స్ ఏముంటుందంటే మనము నగదు పుస్తకం ఇలా టోటల్ వేస్తాం. మొత్తం టోటల్ వేసినప్పటికీ ఓవరాల్గా ఒక 5,000 ఎక్స్ట్రా మనకు కనిపిస్తుంది. తొందరలో తప్పులు చేసి ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా కలిపినప్పుడు గుర్తుంచుకోండి, చిన్న లాజిక్, 5,000 రూపాయలు మనం ఎక్స్ట్రా కలిపాము అని అంటే ఇక్కడ 5,000 రూపాయలు ఎక్స్ట్రా కనిపించిపోతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఎక్స్ట్రా 5,000 రూపాయలు కనిపించినప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఉంటుంది, ఇక్కడేమో ఎక్స్ట్రా ఉంటుంది. అర్థమవుతుందేనా? ఇక్కడ ఉండాల్సింది ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది? 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. మరి ఎక్స్ట్రా ఉంది ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. అదే లాజిక్. నేను ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టి టోటల్ వేయడము ఇవేం చేయకూడదు. ఇక్కడ 5,000 రూపాయలు ఇక్కడ ఎక్కువ ఉంది అంటే కామన్ సెన్స్ తోటి ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేస్తే తగ్గించుకోవాలి. అదే ఇక్కడ రాసుకోవాలి. క్యాష్ బుక్ ఆర్ కాస్టెడ్ ఎంతైనా 5,000 రూపాయలు. ఒక పిల్లలు నెక్స్ట్ వన్ చూడండి. రాంగ్ డెబిట్, నీట్గా పదము, రాంగ్ డెబిట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. నేను క్లారిటీ చెప్పండి, ట్రై చేయండి. రాంగ్ డెబిట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ అన్నాడు. ఇప్పుడు పోస్ట్ చేస్తే పోస్ట్ చేయాలి. ఇదేమన్నాడు? రాంగ్ డెబిట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ అన్నాడు. పాస్బుక్ లో 500 రూపాయలు తప్పుగా డెబిట్ చేయమన్నమాట. డెబిట్ చేస్తామాట. ముందు చెయ్యాలి కదా, అది చెప్పింది అదే కదా ఆయన. రాంగ్ డెబిట్, ఇదిగో డెబిటేనా ఇన్, అదే కదా చెప్పాడు. అది చెప్పిందే రాయండి. ఇది చదువు కాదు, మీకు ఇంకోలా చెప్పట్లేదు. వాడు చెప్పిన దాన్ని యాస్టీజ్గా మనం రాసేసాం, రాంగ్గా పోస్ట్ చేస్తాం, డెబిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిన్న ఎంత ఉంటుంది, ఎక్కడ అంటే ఇక్కడ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. అది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, రాంగ్ డెబిట్ ఇన్ పాస్బుక్. ఓకే, ఎంత మరి? 500.
ఓకే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇక్కడ ఉంచామని ఏ చెక్ దాని ఇది కూడా కొంచెం ట్విస్టెడ్. ఏ చెక్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ 99 were recorded in cash book 999. దీని అర్థం ఏంటంటే పిల్లలు 99 రూపాయలకు ఒక చెక్ ఇచ్చాము. అయినా వినండి, 99 రూపాయలకు ఒక చెక్ ఇచ్చాము. కానీ మన పుస్తకంలో రాసుకున్నప్పుడు 999 రాసింది. తప్ప కాదు. వినండి, మనం చెక్కుని జారీ చేసాం అనుకోండి, చెక్కుని జారీ చేసాం. చెక్ అయినా ఇది కొంచెం క్యాలిక్యులేటెడ్ ఆలోచించండి. మనం చెక్కుని జారీ చేసింది 99 రూపాయలు చెక్ ఇచ్చాం. 99 రూపాయలు చెక్ ఇచ్చాం కదా. చెక్కుని జారీ చేస్తే క్రెడిట్ సైడ్ వస్తాయా రావా? 99 ఇలా రాయాలి కదైనా. కానీ మన పుస్తకంలో ఈ 99 బదులు ఎంత రాస్తున్నాం? 999 రాస్తాం. అదే చెప్పండి, ఇక్కడ చూడండి. ఏ చెక్ ఇష్యూడ్ ఫర్ 99 రూపీస్ were recorded in cash book 999. మన క్యాష్ బుక్ లో 999 గా రాసుకున్నాం. ఓకే పిల్లలు, ఇప్పుడు తప్పు ఏంటి, మనం దాని సొల్యూషన్ ఏంటి చూద్దాం. చూడండి పిల్లలు, నీట్గానండి. ఇక్కడ ఒక విషయం గమనిస్తే 99 రూపాయలు చెక్ ఇచ్చాం కదా. ఆ చెక్ తీసుకొని ఆడు బ్యాంక్కి వెళ్ళాడు. 99 రూపాయలే ఇక్కడ పడినట్టు. సార్ బ్యాంక్ తీసుకెళ్ళాడని మీరు చెప్పలేదు సార్ అని మీరు డౌట్ రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనం రాసిన తప్పుని మనం మాత్రమే సవరించాలి. ఇక్కడ 99 పడాల్సిన ప్లేస్లో ఒక 900 రూపాయలు ఎక్స్ట్రా కదా. 900 రూపాయలు ఎక్స్ట్రా మన క్యాష్ బుక్లో రాసుకున్నాం. అర్థమవుతుందా లేదా? కానీ మనం ఇచ్చిన చెక్కు వాడు 99 రూపాయలు బ్యాంక్కి తీసుకెళ్ళిపోతాడు. బ్యాంక్ వాడు 99 ఇస్తాడు. 999 ఎవడు కదా. మనం చేసిన తప్పేంటి, 999 ఇచ్చినట్టు రాస్తాం. ఇక్కడ 900 రూపాయలు ఎక్స్ట్రా తగ్గిపోతుందా లేదా? ఇప్పుడు మైనస్ చేస్తే ఇక్కడ విలువ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 57,000 1 రూపాయ, 57,000 1 రూపాయ. ఇక్కడ 57,000 ఎంతమ్మా? 900 ఒకటే, 57,901 అంతే కదా. 57,901. చూడండి పిల్లలు, 57,000 1 రూపాయి, 57,901 రూపాయి. ఇక్కడ నిల్వ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎందుకు తక్కువ ఉందో తెలిసిన, మనం ఇచ్చిన చెక్కు 99 అయితే మనం రాసింది 900 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా రాస్తాం. కాబట్టి ఇక్కడ నిల్వ తగ్గిపోతుంది. తగ్గిపోయింది కాబట్టి అది ఏం చేయాలి? యాడ్ చేయాలి. గుర్తుంచుకోండి పిల్లలు, యాడ్ చేయాలి. కాబట్టి ఇదిగో యాడ్ వైపు రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఏముంది? ఏ చెక్ wrong amounting entered in cash book. wrong amounting entered in cash book. ఎంత ఎక్స్ట్రా అమ్మా? ఆ 900 రూపాయలు రాసుకోవాలి. ఓకే పిల్లలు, ఇంతతో దీన్ని ఓకే అడగండి అమ్మ ఒకసారి నీట్గా అండి. ఓకే ఓకే ఒకసారి చూడండి, ఒకసారి నీట్ వినండి. మనకి ఒక పిల్లలు వినండి, ఒక బిల్లుని మనమంట బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుని ఉన్నాయా? ఒక బిల్లుని బ్యాంకులో 2,500కి డిస్కౌంట్ చేసుకున్నాము. డిస్కౌంట్ చేసుకున్న తర్వాత పిల్లలు వినండి, డిస్కౌంట్ చేసుకున్న తర్వాత అది డిజానర్ అంటే అనాదరణ చెందిందని. మరి దాన్ని పోస్ట్ చేస్తే ఎలా పోస్ట్ చేస్తాము ఒక్కసారి చూడండి పిల్లలు, గుర్తుంచుకోండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే ప్రాసెస్ చెప్తాను వినండి. మనకి వినండి, మనకి ఎవరో ఒక కస్టమరు డబ్బులు బాకీ, వాడేమో ఒక పేపర్ మీద సంతకం పెట్టి మన పేపర్ ఇచ్చింది. అర్థమవుతుందా లేదా? మనకి బాకీ ఉన్న వ్యక్తికి మనం పేపర్ రాస్తాము, అంతే కదైనా. నువ్వు డబ్బులు బాకీ కాబట్టి ఇగో నా పేపర్ మీద సంతకం పెట్టుని ఆ బిల్లు మీద సంతకం పెట్టించుకొని బిల్లు మనం తీసుకున్నాం. ఇప్పుడు మనకి డబ్బులు అవసరం వచ్చాయి. మనకేం అవసరం వచ్చాయి? డబ్బులు అవసరం వచ్చాయి. మనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు నేను ఈ పేపర్ని వాడికి అడిగి నా డబ్బులు నాకు ఇవ్వమంటే డబ్బులు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇస్తానంటాడు, తెలుసు కదా. అయితే ఇక్కడ
ఈ బిల్లును మనం ఏం చేయగలము అంటే ఈ బిల్లుని తీసుకెళ్ళి బ్యాంకులో మనం డిస్కౌంట్ చేసుకోగలం. ఏం చేసుకోగలమే? బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోగలం. మరి మనం బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే ఏం చేస్తుంది అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఈ బిల్లుని బ్యాంకులో తాకట్టు ఉంచుకున్నట్టు ఉంచి మనకు డబ్బులు ఇస్తుంది. ఓకేనమ్మా? మనకి డబ్బులు ఇస్తుంది అని అంటే ఆటోమేటిక్గా పాస్బుక్లో డెబిట్ అయిపోతుంది. పాస్బుక్లో మనకి అప్పు ఇచ్చినట్టే. ఎందుకు తెలుసునా? లాజిక్ వినండి, వినండమ్మా. డబ్బులు ఎవరు బాకీ? మనకు బాకీ ఉన్నాడు. బాకీ ఆడు పేపర్ సంతకం పెట్టి ఉన్నాడు. ఆ పేపర్ తీసుకెళ్ళి నేను బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోను. బ్యాంక్ వాడు నాకు డబ్బులు ఇచ్చేస్తాడు. వాడు ఇవ్వకపోతే ఎవడు బాకీ? నేనే కదా బాకీ. అందుకని చెప్పేసి నా అకౌంట్కి వాడు ఏం చేస్తాడంటే డెబిట్ చేస్తాడు. నా అకౌంట్కి వాడు ఏం చేస్తాడు? డెబిట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ బిల్లు 2000 ఎంతమ్మా? 2500 పాస్బుక్లో డెబిట్ అవుతుంది. పాస్బుక్లో ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది. ఒకటండు పాస్బుక్లో డెబిట్ అయితే ఒకసారి గుర్తుంచుకోండి పిల్లలు, మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు అది డిజోనర్. డిజోనర్ అంటే అర్థం ఏంటంటే ఆడెవడో బ్యాంకుకి వెళ్ళి మనకి బాకీ ఉన్నాడు. చూడండి అయినా బిల్లు వినిమయ బిల్లు అనేటువంటి ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకోగలరు. ఒక్కసారి దాన్ని చిన్న రివ్యూ చేసేస్తే గుర్తుంచుకోండి. మనకి ఒక కస్టమర్ డబ్బులు బాకీ, మనం పేపర్ రాసాము అంటే బిల్లు రాసాము, వాడు సంతకం పెట్టాడు, మనకు వచ్చింది. ఓకేనా? 3 నెలల పోతే వాడు డబ్బులు ఇస్తానన్నాడు. నేనేం చేశానంటే దీన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాను. అంటే బ్యాంకులో ఇలా తాకట్టు పెట్టాను, డబ్బులు తీసుకున్నాను. ఆడికి ఫోన్ చేసి చెప్పాను, నాకు డబ్బులు ఇవ్వకు, గడువు తేదీన బ్యాంకుకి వెళ్ళి డబ్బులు ఇచ్చి, ఎందుకు నువ్వు ఇచ్చిన పేపర్ బ్యాంకులో తాకట్టు పెట్టిస్తున్నాను, నువ్వు ఆ డబ్బులు బ్యాంక్కి ఇచ్చని చెప్పేసి మనం వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు గడువు తేదీన వాడు ఆ డబ్బులు ఇస్తే అది ఆదరణ, గడువు తేదీన డబ్బులు ఇవ్వకపోతే అనాదరణ. ఇప్పుడు మరి గడువు తేదీన వాడు డబ్బులు ఇవ్వలేదు, అనాదరణే కదా ఇది. డిజోనర్ అంటే అనాదరణ. డబ్బులు ఇవ్వకపోయినప్పుడు బ్యాంక్ వాడు ఎవరిని అడుగుతాడు? మనల్ని అడుగుతాడా లేదా? కాబట్టి మనం బ్యాంక్ వాడికి బాకీ అయిపోతాం. బాకీ అయిపోతామంటే ఇక్కడ మన బ్యాలెన్స్ ఉంది కాబట్టి మన అకౌంట్ని డెబిట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? అప్పుడు 58 ఉంటుంది. ఇక్కడ 55,500. ఓకేనమ్మా? అయితే ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? లెస్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి లెస్ చేయాలి. పిల్లలు ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి దీన్ని స్టార్టింగ్లో రాసేస్తాను. కొంచెం ఇగో ఇక్కడ రాస్తాను. ఓకే, ఈ పాయింట్ 6వ పాయింట్ స్టార్టింగ్లో రాసిస్తున్నాను. ఓకేనా? బిల్ డిస్కౌంటెడ్ అండ్ డిజానర్ 2500. ఓకే పిల్లలు చూసుకోండి, ఒకసారి గుర్తుంచుకోండి అమ్మా. ఇప్పుడు క్యాలిక్యులేటర్ సపోర్ట్ చేసేయండి. టక్కగా ఏం లేదు, ఆల్మోస్ట్ ప్రాబ్లంలో ఉన్నవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటే ఇక్కడ ఒక లైన్. ఇవి యాడ్ అంశాలు. ఇవి యాడ్ అంశాలు అంటే కలపవలసిన అంశాలు కాబట్టి వీటి మొత్తాన్ని కలపాలి దీనికి. కాబట్టి వీటి టోటల్ ఎంత అవుతుంది ఒకసారి చూడండి. దీని టోటల్ ఎంత? ఇవి లెస్ అంశాలు. ఇవన్నీ కలిపేసి ఇక్కడ అమౌంట్ అయ్యారు కదా. దీని టోటల్ ఎంత? 27,100, 27,000, 28,000, 28,300, 28,100 100 వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. 28,600. ఓకే అమ్మా? ఈ 28,600 ఈలో మీరు టార్గెట్ చేయండి. టార్గెట్ చేసుకుందాం. ఇవి టార్గెట్ చేయి. 28,600 కదమ్మా పిల్లలు. ఇక్కడ యాడ్ కాబట్టి వీటిని కలపాలి. ఓకేనమ్మా? 6 1 కదా 8 86,600. ఓకేనా? ఇక్కడ ఇవి టార్గెట్ చేయాలి కదమ్మా. వీటి టార్గెట్ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. 1000, 12,000, 32,000, 34,000, 34,500. ఓకే పిల్లలు, ఇవి ఇక్కడ కలిపాము. మరి ఇక్కడ ఏముంది కాబట్టి ఇక్కడ తీసివేయాలి. ఈ 86,000 నుంచి తీసివేయాలి కదా. 86,000 నుంచి 34,500 తీసివేయాలి. 1
52,100 గుర్తుంచుకున్నట్టు ఎప్పుడు కూడా మనకి చూడండి వినండి ఆయన క్యాష్ బుక్ ప్రకారం నిల్విస్తే ఆన్సర్ రాసేటప్పుడు పాస్బుక్ ప్రకారం నిల్వని రాయాలి. పాస్బుక్ ప్రకారం నిల్వని ఇక్కడ రాసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ as per పాస్బుక్. ఈ వచ్చిన ఆన్సర్ పాస్బుక్. ఒకవేళ మనకి లెక్క మనము పాస్బుక్ తో తయారు చేసాం అనుకోండి, ఇక్కడేం రాయాలి? క్యాష్ బుక్ రాసుకోవాలి. ఓకే పిల్లలు, ఇంతటితోటి మనము ఈ క్లాస్ ని క్లోజ్ చేస్తున్నాము. ఒక్కసారి ఈ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా.